హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఏపీ యొక్క పిక్చరే మారిపోయిందంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు చూసుకుంటే, అమరావతి పనులైతే చాలా త్వరగానే పూర్తవుతున్నాయి అండ్ పర్యాటకులు కూడా పెరుగుతున్నట్టు అండ్ ఆ చుట్టుపక్కల కూడా 5 స్టార్ హోటల్స్ వస్తున్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు. సో సార్ని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కంపారిజన్ అనేది అక్కడ ఏపీ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే అమరావతి పనులు అనేవి చాలా స్పీడ్గా జరుగుతున్నాయి, పర్యాటకులు వస్తూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం చుట్టుపక్కల 5 స్టార్ హోటల్స్ వస్తున్నాయంటూ ఒక వాదన, ఒక టాక్ అయితే వినిపిస్తూ ఉంది. మరి ఆ కంపారిజన్ చేసుకునే పరిస్థితులు ఎందుకు వచ్చాయంటారు? సో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలలు వచ్చింది. ఈ 3 నెలలకే చాలా మార్పు కనిపిస్తుంది అనేది అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అన్ని మేజర్ సిటీలు ఏదైతే ఉందో వాటి యొక్క పరిస్థితిని కనుక గమనిస్తే కనుక డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది అక్కడ అనే అభిప్రాయం కలుగుతుంది. సాధారణంగా ఏంటంటే పెద్దలు ఏం చెప్తారంటే, ఒక ఊరు యొక్క ఆర్థిక పరిస్థితిని అంచనా వేయాలంటే ఆ ఊరిలో ఉండే ప్రహరీ గోడలు చెప్తాయని చెప్తుంటారు. అంటే ఆ ఊరిలో మనం ఎంటర్ అయ్యగానే ఆ ఊరిలో ప్రహరీ గోడలు ఎలా ఉన్నాయి వాటిని బట్టి ఆ ఊరు ఎంత ఆర్థికపరమైనటువంటి ఆసాములు ఉన్నారో, లేదంటే ఎంత ఆర్థిక పరిపుష్టితో ఉన్నది అంచనా వేయచ్చు అని చెప్తుంటారు పెద్దలు. అలాగే ఆ రాష్ట్రం యొక్క, ఏ రాష్ట్రం అయినా కానీ, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి కానీ, రాష్ట్రం యొక్క పరిస్థితి కానీ ఎలా ఉంది అని చెప్పడానికి కొన్ని మనం ఉదాహరణలుగా తీసుకోవచ్చు. వాటిలో ఏంటంటే హోటల్స్, పర్యాటకులు ఎంతమంది వస్తున్నారు, ఎయిర్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, తర్వాత ఈ ట్రైన్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, వీటిని బేస్ చేసుకొని ఆ రాష్ట్రం యొక్క పొటెన్షియల్ ఎంత ఉంది అనేది అంచనా వేస్తూ ఉంటారు సహజంగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖకు సంబంధించి పర్యాటకులు పెరుగుతున్నారు, పర్యాటక కేంద్రం కాబట్టి అక్కడ పర్యాటకులు పెరుగుతున్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖే డేటా తీసింది. దాదాపు 10% గతం కంటే పెరిగిందని చెప్పి ఒక అంచనా వేస్తుంది విశాఖకి. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేటువంటి పిలిగ్రిమ్స్ సంఖ్య ఇప్పుడు పెరిగిందండి, ఇంకా అంతకుముందు కంటే కూడా. కారణం ఏంటంటే, సరే అది ఇప్పుడు కూడా వస్తూ ఉంటారు, పిలిగ్రిమ్స్ వస్తుంటారు, అది ఎప్పుడు రష్గానే ఉంటుంది, ఎప్పుడు విరాళాలు భారీగా వస్తుంటాయి, హుండీ నిండుతూ ఉంటుంది, అదన్నీ కామనే. కానీ అక్కడ వస్తున్నటువంటి భక్తుల యొక్క హ్యాపీనెస్ని తీసుకుంటే కనుక అక్కడ చేస్తున్నటువంటి ఏర్పాట్లు కానీ ఇవన్నీ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ప్లస్ వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది, గతం కంటే రద్దీ ఎక్కువైంది అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆడ ఉండేటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే రోజు దర్శించుకునేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉందని, అక్కడ ఏర్పాట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. సో దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు కాబట్టి వచ్చేవాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. ఇక అమరావతిని చూస్తే కనుక, అమరావతికి సంబంధించి రీసెంట్ వరకు కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు వరకు కూడా దాన్ని ఒక శ్మశానం కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించడే కాదు, చెప్పింది కూడా ప్రజలకు. అదొక శ్మశానము, పాడుబడ్డ ఒక ప్రాంతము, దాని గురించి మర్చిపోండి అని చెప్పడం జరిగింది. అక్కడ అమరావతి ప్రాంతానికి వెళ్తే కనుక ముళ్ళ పొదలు కనిపించాయి. ఆ ముళ్ళ పొదలు కాస్త ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ జరిగింది. జంగిల్ క్లియరెన్స్ అయిన తర్వాత ఇప్పుడు హోటల్స్లో గతానికి ఇప్పటికీ 50% రెవెన్యూ పెరిగిందని చెప్తున్నారు. 50% అంటే అంతకుముందు రూపాయి వచ్చే వాళ్ళకి ఇవాళ రూపాయిన్నర వస్తుంది రాబడి. అంటే ఒక రోజుకి 50,000 రూపాయలు బిజినెస్ చేసేవాళ్ళు ఇంతకుముందు ఆ అమరావతి ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు ₹1,00,000 బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఇక విజయవాడ చూస్తే, విజయవాడ ఆక్యుపెన్సీ రేట్ అయితే, హోటల్స్ ఆక్యుపెన్సీ రేటు 80%కి పెరిగిందండి. ఆక్యుపెన్సీ రేటు 80% అంటే ఆల్మోస్ట్ అన్ని హోటల్స్ కళకళలాడుతున్నట్టే. అంతకుముందు 50% ఆక్యుపెన్సీ రేట్ ఉండేది అని చెప్పి హోటల్స్ సంబంధించినటువంటి అసోసియేషన్ బయటపెట్టింది. 80% ఆక్యుపెన్సీ రేట్ ఉందంటే అది మామూలు విషయం కాదు. సో అది పెరిగింది. అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య, ప్రయాణికుల సంఖ్య అది 30% పెరిగిందని చెప్పి ఒక లెక్కేశారు. సో ఎయిర్ ఫ్రీక్వెన్సీ ఎంత పెరుగుతుంది అనేది. తర్వాత గన్నవరం నుంచి ఇప్పుడు అనేక ప్రాంతాలకు ఢిల్లీ వెళ్ళడానికి ఫ్లైట్ వేశారు. అంతకుముందు ఉండేటువంటి ఫ్లైట్ల కంటే కూడా ఇప్పుడు ఫ్లైట్ల సంఖ్య కూడా పెరిగింది. దానికి తగిన విధంగా ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగారు.
సో కాబట్టి ఏ కోణం నుంచి చూసుకున్నా కానీ అమరావతికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ విశాఖ, తిరుమల వీటన్నిటికన్నా కూడా ఎక్కువగా పెరుగుతుంది. ప్లస్ వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఎప్పుడు రోజు రోజుకి పెరుగుతుంది. ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకుంటే ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు వచ్చారు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు వచ్చారు, అంతకుముందు ఇండస్ట్రియలిస్టులు వచ్చారు. సో ఏ రోజు కూడా విదేశాల నుంచి రాకుండా లేనటువంటి రోజే లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అక్కడ హోటల్స్ అన్నీ కూడా నిండిపోతున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఈ ఫ్రీక్వెన్సీని చూసిన తర్వాత 80% ఫ్రీక్వెన్సీ అక్కడ హోటల్స్లో ఉందని చెప్పి తెలుసుకున్నటువంటి మ్యారియట్, రాడిసన్ లాంటి పెద్ద పెద్ద హోటల్స్ అక్కడ పోయి హోటల్స్ పెట్టాలి విజయవాడలో అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. రాడిసన్ అలాగే మ్యారియట్ లాంటివి కూడా అక్కడ హోటల్స్ పెట్టడానికి ఇప్పుడు సిద్ధమవుతున్నారు అనేది లేటెస్ట్ న్యూస్. దీని అందరికీ కారణం ఏంటంటే అమరావతికి సంబంధించి అమరావతి నిర్మాణం జరుగుతుంది వేగంగా అనేది ఒకటైతే, ఆల్రెడీ సిఆర్డీఏ ఆడుంది. ఆ సిఆర్డీఏది 2019 నుంచి 24 వరకు స్లో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రీవర్క్ అవుతుంది. ఇనీషియల్గా 36 కోట్లతోటి ఆల్రెడీ జంగిల్ క్లియరెన్స్ జరుగుతుంది, చాలా వేగంగా శరవేగంగా జరుగుతుంది. డిసెంబర్ 1వ తారీఖు నుంచి అమరావతి నిర్మాణం ప్రారంభం కాబోతుంది, పునర్నిర్మాణం ప్రారంభం కాబోతుంది అనేది మంత్రి నారాయణ అనౌన్స్ చేశారు. డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కావడంతో పాటు దానికి సంబంధించిన బడ్జెట్ని కూడా అలాట్ చేశారు. 15,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది. అది కాకుండా ఒక 40,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి కానీ, లేదంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానీ, లేదా ఇతరతర మార్గాల నుంచి కానీ సేకరించడానికి రెడీ అయింది. అంటే సుమారుగా 45 ప్లస్ ఒక 15, 55,000 కోట్లు ప్లస్ ఇంకొక 5,000, మొత్తం 60,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్లాన్ రెడీ అయి ఉంది ఇనీషియల్గా. సో కాబట్టి 60,000 కోట్లు అంటే ఇది హ్యూజ్ అమౌంట్. సో 60,000 కోట్లతోటి అభివృద్ధి ప్రారంభం కాబోతుంది అని అంటేనే అమరావతిని ఇంకెవరు ఆపలేరు అనేది అర్థమైపోతుంది. ప్లస్ దానికి తగిన విధంగా ఇండస్ట్రియలిస్టులు వస్తున్నారు. ప్రధానంగా ఇండస్ట్రియలిస్టులు అనేక మంది అమరావతికి వస్తున్నారు. అమరావతి మీద నమ్మకం కలిగింది వాళ్ళకి. సో అమరావతి శరవేగంగా డెవలప్ కాబోతుంది, గ్రీన్ ఫీల్డ్ సిటీ ఏర్పడబోతుంది, వరల్డ్ వైడ్ దాని కాంపిటీషను వస్తుంది అనేది వినిపిస్తుంది. ప్లస్ చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఆయన ఒక విజన్ డాక్యుమెంట్ని అక్టోబర్ 2వ తారీఖున విడుదల చేయబోతున్నారు. అక్టోబర్ 2వ తారీఖున విడుదల చేసేటువంటి విజన్ డాక్యుమెంట్ని చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి టాప్ కంపెనీస్ అన్నీ కూడా అమరావతి రావడానికి ఖచ్చితంగా క్యూ కట్టే అవకాశం ఉంది. కారణం ఏంటంటే అన్ని రకాల వనరులు ఉన్నాయి అక్కడ. ఆ రాష్ట్రానికి తెలంగాణ కంటే కూడా అక్కడ ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే సముద్ర తీరం, కోస్తా కారిడార్ ఏర్పాటు చేస్తున్నారు, ఇంకొక వైపు ఎక్స్ప్రెస్ వేలు ఏర్పాటు చేస్తున్నారు. అమరావతి నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్కి ఒక ఎక్స్ప్రెస్ వే వేస్తున్నారు. అది 6 లేన్స్ రోడ్డు కూడా వేస్తున్నారు. అంటే అమరావతికి చుట్టుపక్కల 4 వైపుల నుంచి ఎటు వెళ్ళటానికైనా కానీ, అటు బెంగళూరు వెళ్ళటానికి కానీ, అటు చెన్నై వెళ్ళటానికి కానీ, ఇటు హైదరాబాద్ రావడానికి కానీ, లేదా అటు సముద్ర తీరం ఉంది, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్. సో అక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ స్టార్ట్ అయితే ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటే అసలు ఆంధ్రప్రదేశ్ ఏ లెవెల్కి వెళ్తుంది, ఏ స్టేజ్కి వెళ్తుంది అనేది మనం ఊహించుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ని చంద్రబాబు నాయుడు అక్టోబర్ 2వ తారీఖున నరేంద్ర మోడీ చేతుల మీదుగానే ఆ విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయబోతున్నారు. దానికంటే ముందు ప్రజల మధ్యకు తీసుకురాబోతున్నారు. సెప్టెంబర్లోనే ప్రజల మధ్యకు తీసుకొచ్చి దాని ముసాయిదాన్ని ప్రజల మధ్య పెట్టబోతూ ఉన్నారు. ప్రజల మధ్య పెట్టి ప్రజల నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకొని ఫైనల్ విజన్ని డాక్యుమెంట్ని అక్టోబర్ 2వ తారీఖున విడుదల చేయాలనేది చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన. ఇదన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. ఈ ట్రాన్స్పరెన్సీ చూసిన తర్వాత అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది చాలా వేగంగా జరగబోతుంది అనేటువంటి ఒపీనియన్కి వచ్చారు ఇండస్ట్రియలిస్టులు. సో దాంతో ఫ్రీక్వెన్సీ రేటు అన్ని రకాల హోటల్స్లో ఫ్రీక్వెన్సీ పెరిగింది, ఎయిర్ ఫ్రీక్వెన్సీ పెరిగింది, ట్రైన్ ఫ్రీక్వెన్సీ పెరిగింది. సరే బస్సుల ఫ్రీక్వెన్సీ ఎప్పుడు ఉంటుంది అనుకోండి, అన్ని రకాలుగా అక్కడ ఫ్రీక్వెన్సీ పెరిగింది అని అంటే దాని ఇండికేషన్ ఏంటంటే అమరావతి డెవలప్మెంట్ అనేది చాలా శరవేగంగా జరుగుతుంది అనేటువంటి ఒక కంక్లూడ్కి వస్తున్నారు అందరూ. దాంతో అమరావతి వైపు పరుగులు పెడుతూ ఉన్నారు. అసలు సాధారణమైనటువంటి హోటల్స్ వాళ్ళు నాకు నిన్న ఒక అతను ఫోన్ చేశాడు. హోటల్స్ అంతకుముందు అసలు హోటల్ పెడితే అది రన్ చేసేటువంటి పరిస్థితి లేదు, అసలు రన్ చేయగలమా లేదా అనేటువంటి సందేహం ఉండేది. కానీ ఇవాళ అనూహ్యంగా హోటల్ కిటకిటలాడిపోతున్నాయి.
జనంతో వచ్చేటువంటి వాళ్ళతోటి. అంటే అమరావతిని చూడటానికి వచ్చేటువంటి వాళ్ళు బోల్డంతమంది ఉన్నారు, విజిట్ చేసేటువంటి. అలా కొనుగోళ్ళు అమ్మకాలు జరుగుతున్నాయి. అక్కడ భూముల రేట్లు పెరిగినాయి, సంపద పెరిగింది, కొన్ని లక్షల కోట్ల రూపాయల సంపద పెరిగింది. ఇప్పుడు అంతకుముందు గజం 5,000 10,000 ఉండేది కాస్త ఇవాళ 40,000 తక్కువ లేదు అక్కడ. అంటే ఒక్కసారిగా సంపద వాల్యూ పెరిగింది కదా. సంపద వాల్యూ పెరిగినప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళ యొక్క మానసిక స్థితి కానీ ఇదంతా కూడా పెరుగుతుంది. అల్టిమేట్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిపుష్టి కనిపిస్తుంది ఈ 2 నెలల్లోని. సో ఇది పీక్ స్టేజ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో. అందుకే ఈ ఫ్రీక్వెన్సీ అనేది దానికి ఇండికేషన్గా మనం చెప్పుకోవచ్చు.